వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. ఆసక్తికరంగా సాగిన కవిత ప్రెస్ మీట్ లో లిల్లీ పుట్గాడు ఎవరు? ఇప్పుడు ఇక ఏం చెప్పాలన్నా నీకు నా బాధ. నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయినారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. నేనేమంటున్నా, కేసీఆర్ గారు నాకు తండ్రి. వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు? ఇయాలి ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా. కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని, బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద వ్యాఖ్యలు చేయించారనడానికి నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా అది టైం వచ్చినప్పుడు బయటపడుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అయితే ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ బీసీల ఇష్యూ. దయచేసి రేపటి నుంచి ఖచ్చితంగా 72 గంటలు దీక్ష చేయాలనేటటువంటి ఉక్కు సంకల్పంతో మేమందరం ఉన్నాం. ప్రభుత్వాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు మాకు మా బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వండి. మీరు కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే కాంగ్రెస్ అని తూకిత్తా అని చెప్పి బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం దయచేసి చేయకండి. మాకు 72 గంటలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మేము అక్కడ కూర్చొని సత్యాగ్రహం చేస్తాం, మా బాధలు చెప్పుకుంటాం. అంతకుమించి మేము చేసేది ఏం లేదు.
దానివల్ల కేంద్ర ప్రభుత్వంలో కదలిక వస్తే శాశ్వతంగా మన ముందు తరాల బీసీ బిడ్డలకు అందరికి కూడా లాభం జరుగుతుంది. ఆ అంశాలని దృష్టిలో పెట్టవలసింది నేను కోరుతా ఉన్నాను. అట్లానే నిన్నగాక మొన్న నా మీద విచిత్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడితే అన్ని జిల్లాల్లో ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులు కూడా ఇలా అగ్గి రగులుతున్నటువంటి సంగతి కూడా మీకు తెలుసు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 42%లో ముస్లింల రిజర్వేషన్ ఉందా లేదా స్పష్టత ఇస్తలేదు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పార్టీ ఏమో ముస్లింల రిజర్వేషన్ ముస్లింలలో ఇంక్లూడెడ్ అయితే మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయని కలిసికట్టుగా ఆడుతున్నటువంటి నాటకంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. వీరిద్దరి యొక్క అంశాలను కూడా ప్రజల ముందు మేము తేటతెల్లం చేయదలుచుకున్నాం. మేము ఈ దీక్ష ద్వారా సాధించాలనుకునేటటువంటి విషయం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ స్పష్టతనివ్వాలి. మీరు ఇచ్చినటువంటి 42% ఆర్డినెన్స్లో ముస్లిమ్స్ ఉన్నారా లేదా, మరి ముస్లిమ్స్ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ గురించి మీరు ఏం చేయబోతా ఉన్నారు. రెండు, భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, ఆ రైట్ని మీరు ఎట్లా వయలేట్ చేస్తారు, ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది, ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు, మరి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగు వేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. బీజేపీ వాళ్ళు ధర్నా చేసుడందే కామెడీ కాకపోతే దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది. గవర్నరే బీజేపీ, ఆయన సంతకం పెట్టాలి, ఆయన పెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కులు ఆపుతున్నాడు. ప్రెసిడెంట్ గారు కూడా కేంద్ర కేబినెట్ చెప్తే ఆవిడ సంతకం పెట్టాలి, కేంద్ర కేబినెట్ ప్రెసిడెంట్ గారికి చెప్పకుండా అక్కడ ఆపి పెడుతున్నారు. రెండు దగ్గరలో కూడా దోషి బీజేపీయే, అయినా కూడా ఉల్టా మళ్ళా వాళ్ళు ధర్నాలు చేసుడు, వాళ్ళు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజంగా కూడా చులకనైపోతున్నారు బీజేపీ నాయకులు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కేంద్ర మంత్రులు ఉన్నారు ఇద్దరు, మీరు మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, దయచేసి తెలంగాణ బీసీ బిల్లుని పాస్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. Thanks for watching S4 Soumya TV. Please subscribe our channel.